కియారా అద్వానీ అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా కలిసి వినయ విధేయరామ అనే సినిమా ఆల్రెడీ చేయడంతో వీరి పేరు చాలా బాగుంటుందని ఓ నమ్మకం. దాంతోనే ఆ సినిమా డిజాస్టర్ అయినా ఈ జంటకు మంచి పేరు వచ్చింది. అందుకే శంకర్ సైతం ఈ జోడీని గేమ్ చేంజర్ కోసం ఏరికోరి ఎంచుకున్నాడు. ఇక దర్శకుడు శంకర్ గురించి అందరికీ తెలిసిందే. తన హీరోయిన్లను అందంగా, హృదయంగా తెరపై చూపించడానికి కోట్ల కొలది ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ లో కూడా నటి కియారాను శంకర్ అద్భుతంగా చూపించాడని ఇప్పటి వరకు వచ్చిన పాటలు చెప్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే సదరు సినిమాలో ఆమెకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కియారా అద్వానీ మాత్రం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నట్లు కనబడుతోంది. అయితే ఇతర సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వలన రావడం లేదా, లేదంటే టీంతో ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాత్రమే కియారా ఓ మెరుపులా కనిపించింది. ఆ తర్వాత మరలా ఎక్కడా కనిపించలేదు. డల్లాస్ ఈవెంట్ కు వెళ్లలేదు. అదేవిధంగా నేను జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా అమ్మడు కనిపించలేదు. ఈ క్రమంలోనే రేపు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా కియారా వస్తుందా లేదా అని మెగాభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా ఈవెంట్ ను రాజమండ్రిలో దిల్ రాజ్ భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం జరుగుతోంది. దీంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చరిత్రను సృష్టించేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు గేమ్ చేంజర్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. శంకర్ కమ్ బ్యాక్ లా ఈ మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అవుతున్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్, యాక్టింగ్ ట్విస్ట్లు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయని మేకర్లు చెప్తున్నారు. మరి జనవరి 10న గేమ్ చేంజర్ కు ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి. మరి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.